మనం మట్టి పాత్రలో వంట చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు మా వదిన వచ్చేటప్పుడు నా కోసం కొన్ని మట్టి పాత్రలు అయితే తీసుకొచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. ఇదివరకు రోజుల్లో అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద ఇలా మట్టి పాత్రలో వంట చేసుకుంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, అలాగే బలంగా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనమే ఉంది అల్యూమినియం నాన్ స్టిక్ వాటిల్లో వంటలు చేసుకున్నా అవి టేస్ట్ ఏం బాగోవు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇలా మట్టి పాత్రలో వంట చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మట్టి పాత్ర అయితే కొనుక్కున్నాం కానీ వీటిని సీజనింగ్ ఎలా చేయాలనే దానికి క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా ఎలా సీజనింగ్ చేయాలి అనే టిప్స్ ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రైస్ విషయానికొచ్చేస్తే చాలా రీజనబుల్‌గా అనిపించాయి అని చెప్పాను కదా! ఒక్కొక్కటి ఎంతెంత అయిందని చెప్తాను. అది రీజనబుల్‌గా వచ్చాయా? లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టేసామా? అనేది మీరు కామెంట్ చేయండి. పెద్ద మట్టి పాత్ర విత్ మూత 2 కలిపేసి 150కి వచ్చాయన్నమాట. దాని పక్కన ఉన్నది మూత లేదు దానికి. మూత లేకుండా 50 రూపీస్‌కి ఇచ్చాడు. ఇటు సైడ్ ఉన్న చిన్న 2 విత్ మూత 2 కలిపేసి మొత్తం 150కి వచ్చాయన్నమాట. సాంబ్రాణి ఏసేదైతే 30 రూపీస్‌కి ఇచ్చాడు. గ్లాస్ కూడా 30 రూపీస్. వీడియోలో చూపిస్తుంది ఈ మట్టి పాత్రలు మొత్తం అయితే 400కి అయితే వచ్చేసాయి మాకు. రీజనబుల్‌గా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.